అఖండమండలాకారం వ్యాప్తవ్యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. గణనాయకం శుభదాయకం గణనాయకం శుభదాయకం గౌరీ కుమారం భజే గణనాయకం శుభదాయకం గజవరాననం శుభాలోచనం గజవరాననం శుభాలోచనం గజవరాననం శుభాలోచనం. ఆదిశూరనోదం గణనాయకం శుభదాయకం అసమాన సరస సుగుణ వేషం అసమాన సరస సుగుణ వేషం పరమేశ్వరం భావనకరం పరమేశ్వరం భావనకరం పరమసుఖదం ఉమాదేవి వరమిదే దాసరామ హృదయ సంగమేశ్వరం దాసరామ హృదయ దాసరామ హృదయ సంగమేశ్వరం దాసరామ హృదయ దాసరామ హృదయ సంగమేశ్వరం దయా దయా అనవరత మాదరం గణనాయకం శుభదాయకం గౌరీ కుమారం భజే గణనాయకం శుభదాయకం శుభదాయకం శుభదాయకం. పరమ దివ్యాత్మ స్వరూపులకు శ్రోతలకు ప్రణామములు. భగవద్భక్తికి తరుగని గని భారతావని వేద కల్పవృక్షానికి ఆరబండి సుఖముఖంలో జారిపడింది భాగవత ఫలం. రసిక భావ విధుల అంతరంగాల్లో భక్తి కుసుమ పరిమళాలు పండించి పరమార్థానికి పట్టుగొమ్మనందించేది భాగవత పురాణ కథా సుధ. భక్తికి పర్యాయపదం భాగవతం. భగవదనంత లీలా విభూతిని ప్రకటించే సాధనం భాగవతమే. భక్త్యా భాగవతం జ్ఞేయం నవ్యుత్పత్త్యా నటీకయా అని. ఒక్క భక్తి మాత్రమే భగవంతుని చేరుటకు సర్వాధికార మార్గము. భక్తివశ పురుష అన్న ప్రమాణాన్ని అనుసరించి భక్తుల కొరకే భగవదవతార ప్రకటన. భక్తి మార్గం మధురాతి మధురం. భక్తరక్షణ కళాపారిణుడకు పరమాత్మ భక్తిపాశ నిబద్ధుడు. భక్తుని భావనాబల ప్రమాణాన్ని అనుసరించి బహురూపధారి అయి శిష్టజన రక్షణంతో పాటు దుష్టన శిక్షణం కూడా నిర్వర్తిస్తాడా విశ్వపతి. సాత్విక రాజసిక తామసిక త్రివిధ భక్తులలో భాగవతంలోని గజరాజు తామసిక భక్తికి ప్రత్యక్ష ప్రతినిధి. తామసి అంటే తామసి అని అర్థం. పరమాత్మ అనుగ్రహ ప్రాప్తికి భక్తులకు అహంకారం అడ్డుగోడ. తామస దురహంకార బీజాలు దూరమైనప్పుడే తామర సాక్షు కృపాకటాక్ష వీక్షణాలు చేరువవుతాయి. గజేంద్ర మోక్షణ కథా సారాంశమిదే. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అన్న పరమాత్మ ప్రమాణం పొల్లు కాదు గదా. అందుకే గజరాజుకు మోక్షం కరతలామలకమైంది. విరుడి పరీక్షి జనవర్యుడు సుఖమునినాథునితో ధనియం విరుడి పరీక్షి జనవర్యుడు సుఖమునినాథునితో ధనియం అనగా గజపతి బ్రోచినాడు హరి అని చెప్పిన అది తెలియ. నీరాటమునకు వనాటమునకు పోరాటం బెటుగరిగే నీరాటమునకు వనాటమునకు పోరాటం బెటుగరిగే పోరాటవిలో గుండెలో
రక్తమున కారాటం పెట్టు తొలగే పూర్వము పుణ్యంబై మునివల్లభ గణ్యంబై కుసుమఫల నికాయోద్ధిత సాద్గుణ్యంబైన నైమిసారణ్యమురందు పౌరాణిక శ్రేష్ఠుండును గుణగరిష్ఠునకు సూత మహర్షి సకల మునిజన ప్రవేష్ఠితుడై అనేక పురాణేతిహాసంబులు చెబుతూ భాగవత కథా కుతూహలురయ్యున్న మునులను గాంచి వినయంగా భక్తరక్షణ కథా నిధానముగు గజేంద్రమోక్షణ కథను సుఖయోగేంద్రుడు పరీక్షిన్నరేంద్రుడుకు చెప్పినట్టుగా సూతుడు శౌనకాది మహర్షులకు చెబుతున్నాడు. పరీక్షణ్ మహారాజా, రాజేంద్ర విను సుధా రాశిలో ఒక పర్వతము త్రికూటం బనతనరుతుడు యోజనాయతమగు ఉన్నతత్వమును అంత్య వెడలు పునదిశయిల్లు కాంచనాయ సార కలతౌతమయములై మూడు శృంగల్బులు మొనసియుడు దట శృంగ బహురత్న ధాతు చిత్రితములై దిశలు పూనభములు తేజరిల్లు భూరి భూజ లతా కుంజ పుంజములను మ్రోసి పరతు సెలయేటి మొత్తములను మరికి తిరిగడు దివ్య విమానములను చెరుల క్రీడించు కిన్నెర చేయము కలిగి తామసుడగు వారి కాలంలో అతని తనయులు నలుగురు ఈ భూమండలాన్ని పరిపాలించారు. అతడు 4వ మను. ఆ సమయంలో హరిని హరిమేధులనే దివ్య దంపతులకు తనయుడై జన్మించి శ్రీ మహావిష్ణువు హరి అని పేర గజరాజును బట్టిన మకరరాజును శిక్షించి కరిరాజును రక్షించి భక్త సంరక్షకుడన్న బిరుదును సార్థకం చేసుకున్నాడు. అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. కర్మ నిర్మూలన హేతువులైన కమలలోచను కథలందెవ్వాడు రతిశేయునో విననిచ్చగించునో వానికి ఇతరంబులెవ్వియూరు చింపుటింపజాలవు. కావున ఓ రాజమణి, పాలసముద్రంలోని త్రికూటాచలం మిక్కిలి సుప్రసిద్ధమైంది. అది బంగారు, వెండి, ఇనుముతో కూడిన శిఖరత్రయంతో రత్నాలు వివిధ ధాతువుల చేత ప్రకాశించి భూమి ఆకాశమునకు అత్యంత శోభ ప్రసాదించింది. క్షీరాబ్ధి మధ్యలో ఉన్న ఆ నగరాజ పాద పంకజ ప్రక్షాళన ప్రయత్నంలో సాగర తరంగమాలికలు నిత్యమాతని పాదస్పర్శ చేస్తున్నాయి. గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదుల విహార రంగస్థలమై వారి దివ్య మధురగాన తరంగాలతో మారుమురోగుతుందా ఘన వనసీమ. అందులో అనేక రకాల వృక్షములు, మరెన్నో రకాల పక్షులు, ఇంకెన్నో రకాల జంతువులు నివసిస్తున్నాయి. అందులో 10 లక్షల కోట్ల ఏనుగులు కూడా నివసిస్తున్నాయి. ఈ 10 లక్షల కోట్ల ఏనుగులకు అధికారి అయిన గజరాజొకడు తోడి గజయూథంబు తన్ను వెన్నంటిరాగా ఈ గిరి గుహలంతిరులు వెరపునను రాగి ప్రొద్దు గృంకినను గిరిగుకలంతిరులు వెరపునను డాగి ప్రొద్దు గృంకినను వేగన గుకలను వెడలనగల రేగి గిరి గగనములను ఉక్కు మిగిలి మరి లెక్కకెక్కువై పిక్కటిలుచువన కరును ఉక్కు మిగిలి మరి లెక్కకెక్కువై పిక్కటిలుచువన కరును విక్కుటము గదా మక్కారడవి క్రక్కున చెలిదెల్ నెరలు
అది వేసవి కాలం. మండుటెండలు తీవ్రంగా ఉన్నవి. దినకరుని వాడి వేడి చూట్టికి వెరచి సంధ్య పరసగాంచిన ఇరులు వెలిదరుల కరిగిన కరణి లెక్క కగ్గలంబైన ఆ కరులరేడు వనచరుడై స్వేచ్ఛావిహారం సాగిస్తూ కామిని సహితంగా కాననసీమంతా కలయి తిరిగాడు. కాలదండము బోలు ఉద్దండ తొండములతో అడ్డువచ్చిన మృగతండముల దండింపుచూ విజయ విహారం సాగిస్తున్నాడు. కొండ వెడలరా వేదండ దండ పులురు రాజా, కొండ వెడలరా వేదండ దండ పులురు రాజా, కొండ వెడలరా నిండారిన వేడుకల నిండారిన వేడుకల ఉత్తంట తొంట పులను కొండ వెడలరా దండి సింహశరభనుతుల దండింపుచు మరికొన్నిట దండి సింహశరభను దండిల్పుచు మరికొన్ని కండిల్పుచు చెండుల క్రియ తుండముల నగర్చి బయటి కొండ వెడలరా వేదండ తండ పులురు రాజా, కొండ వెడలరా పులులు మొత్తల్బులు పొదరిండలా దూరు ఘోర ఫలు కబుల్ గుహలు సొచ్చుబు భూదారములు నేలబొరియలలోడాగు హరిదంతములకే గుహరిన జయము మడువుల దొరబడు మహిష సంఘములు మడువుల దొరబడు మహిష సంకల్పులు గండశైలంబుల కపులు బ్రాగు వల్మీకముల సొచ్చు వనభుజంబులు నీలకంఠంబులు నింగికగయు రచి చమరీ మృగంబులు విసరు బాల చామరంబున వికరణ శ్రమము వాయ భయద పరిగేల వికరించు భద్రకరులాగా గాలివారిన మాత్రాన జాలినుడి ఏనుగు గుంపుల విహారంలో పులులు పలాయన మంత్రం పఠింపసాగినాయి. అల్లూకముల ఉల్లములు జల్లుమన పరుగులు తీస్తున్నాయి. అడవి దున్నపోతులు మడుగులో దూరుతున్నాయి. కోతులు కొండలకు ప్రాకుతున్నాయి. నెవళ్లు నింగికెగురుతున్నాయి. దిగంతాలకు పారిపోయినాయి లేళ్లు. కరినికర వన విహార విజృంభణంలో అడ్డు వచ్చిన మ్రాకులన్నిటినీ కూలదొరుస్తున్నాయి. ఆరణ్యక ప్రకృతినంతా అరాజకం చేస్తున్నాయి. ఈ విశృంఖల వీర విహారంలో విపిన రంగమంతా విచలితమైపోయింది. విధి వక్రించింది. వారణ బృందం దారి తప్పింది. దారిలో 1,00,000 ఆడు ఏనుగులతో కలిసి పల్వలంబుల లేత పచ్చిక మచ్చిక చెలుల కందిచ్చు అచ్చికములేక జంపముల వెలయు పూగోమల ప్రణబల్ల ఫలకు పాలు పెట్టు ఘనదాన శీతల కర్ణతాళంబుల దయితల చమదార్చు తనువుల రసి మృదువుగా కొమ్మల మెల్లని గడముల నిమురుచు ప్రేమతో నెరపు గరబు మృదు చక్కట్ల దగ్గరి ప్రేమతోడడాసి మూర్కొని దివికి తొండంబు సాచు వ్యధ వివేకించు క్రీడించు విశ్రమించు వ్యధ వివేకించు క్రీడించు విశ్రమించు మత్త మాతం గమల్బు మహిమతోడా
పచ్చని పచ్చిక బయళ్లలో అప్పుడే వికసించిన పూగొమ్మలను ప్రియురాండ్ర నోటికి అందించుతూ వారికి కలిగిన చెమటను చేటల్లాంటి తమ చెవులతో విసరుతూ కాంతా సంఘంతో కాంతారమంతా కలిగి తిరిగాడా కరిరాజు. కామిని మోహపాశబద్ధుడైనాడు. అప్రయత్నంగా అడవిలో దారి తప్పి దూర తీరాలకు చేరిన కరిరాజుకు దాహబాధ ఎక్కువైంది. తన్నివారణకై సుందరీ బృందంతో ముందుకు సాగాడు. కనుచూపు దూరంలో కమ్మని కాసారం కనిపించింది. చని చని కాంచె ఉల్లసిత చారుపయోరుఖ సన్మరంద ఖాదన మదమత్త బంభర వితానరవ ప్రతిమానగాన మాన నియమితోరు భంగాగా పటునాద మృదంగరవానుకూల చక్ర నివకరావతాళ రవరమ్య విశాల సరప్రధానము కాసారము దగ్గరకు చేరి కమ్మని నీరు కడుపారగా త్రావి తృప్తి నొందక తొండంబుల పూరింపుచూ గండంబుల చల్లుకొనుచు గళగళ రవము తొండంబుల పూరింపుచు గండంబుల చల్లుకొనుచు గళగళ రవముల్ మెండుకొన ఒలుద కడుపులు నిండను వేదండ కోటి నీరు ద్రావ ఆ సరోవరంలో గజ సమూహమంతా కడుపారా నీరు త్రాగి గండ స్థలముపై చల్లుకొని తృప్తి నొందక ఒకదాని మీద ఒకటి చల్లుకొన్నాయి. అంతటితో ఒడ్డు చేరక ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు ఈదుకుంటూ పోయినాయి. ఆ ఒడ్డు నుంచి మళ్ళీ ఈ ఒడ్డుకు చేరుకున్నాయి. అంతటితో తిరిగి వెళ్ళిపోక పోటీ పెట్టుకుని అవి ఈదుతూ ఉన్నాయి. పిల్లి చెలగాటం ఎలుక్కు ప్రాణ సంకటం అన్నట్టుగా వీటికి సరదాగానే ఉంది. కానీ అందులో ఉన్న జలచరాలు వీటి కాళ్ల క్రింద పడి నలి అయిపోతున్నాయి. ఆ సమయంలో ఒక మూలన శాపగ్రస్తమై పడి ఉన్న ఓ పెద్ద మొసలి తన తోకను జాడించుకుంటూ కసితో ముందుకు సాగి వచ్చి నీరు త్రాగుతున్న గజరాజు ముందరి కాలు పట్టింది. జాయి శ్రీమద్రమారమణ గోవింద్. ఎప్పుడైతే ఆ మొసలి గజరాజు కాలు పట్టిందో గజరాజుకు ఏదో తన కాలి మీద ఒక ఈగ వాలినట్టు అనిపించింది. అహంకారంతో ఉన్నది గనుక ఒక్కసారి అలా విసిరింది. అది మామూలుగా పట్టుకుందేమో అంత దూరాన పోయి పడ్డది. మళ్లీ వచ్చి బలంగా పట్టింది. కొలిమిలోని ఇనుప ముక్కను కమ్మరి తన పట్టుకారుతో ఎలా పట్టుకుంటాడో ఆ విధంగా గట్టిగా పట్టింది. ఆ పట్టు ఎలా ఉందంటే పాదద్వంద్వము నేలమోపి పవరు బంధించి పంచేంద్రియోన్మాదం పరిమార్చి బుద్ధిలతకు మారాకు హత్యించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబనరతు క్రీడిల్చు యోగీంద్రు మర్యాద నక్రము విక్రమిల్చే కరిపాదాక్రాంత నిర్వక్రమై తదరారో తదరో పాదద్వంద్వము నేలమోపి. అది ఎలా పట్టిందంటే ఒక యోగేంద్రుడిలాగా ఉందట మొసలి స్థితి. యోగేంద్రుడు రెండు పాదాలను నేల ఆనించి వాయువును బంధించి పంచేంద్రియోన్మాదంబును పరిమార్చి అంటే ఇంద్రియ చపలత్వాన్ని అణచి అనగా బుద్ధికి మనస్సును కూడా జోడించి బుద్ధిలతకు మారాకు అత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబన రతిని క్రీడించు యోగింద్రు మర్యాద.
వాయువును కూడాను పీల్చకుండా నిశ్చల సమాధి స్థితిలో ఉన్న యోగిలాగా ఉంది మొసలి. ఆ స్థితిలో గజరాజు పరిస్థితి ఎలా ఉందంటే, ఊహకలంగి జీవన పుటోలమునబడి పోరుతూ మకామోకలతాని బద్ధ పదముల్ విడిపిల్చుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియం దీన దశల్ గజముండే భీషణగ్రాక దురంత దంత పరిఘట్టిత పాద కురాగ్రశల్యమై స్థిరచిత్తము కలతవారి కష్టానలమున బ్రతుకు బీటలు వారా సంసార మోహవాగురుల మధ్య జిక్కిన జీవి ఎలా తపిస్తాడో అదే విధంగా మొసలి పట్టు తప్పించుకోలేని గజరాజు కృషించిపోతున్నాడు. ఔరా, ఆ మొసలి తన 2 పాదాలను బంధించి లోరికిడ్చుతూ ఉంది. గజరాజుకు ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొసలి లోరికిడుస్తుంది, గజరాజు ఒడ్డుకు లాగుతున్నాడు. దేని ప్రయత్నంలో ఏదీ వెనుదీయడం లేదు. ఇలా దివారాత్రంబులు పోరు సాగించినవి. ఆ పోరు 1000 సంవత్సరాల కాలం జరిగింది. 1000 ఏండ్ల కాలం జరిగిన ఆలంలో ఇభరాజు శౌర్యప్రభ బహుళపక్ష చంద్రునిలాగా కృషించి నీరసించిపోయింది. నిరుత్సాహం నిలువెల్లా వ్యాపించింది. ఔరా, నేను ఒక్క మొసలి చేతిలో ఓడిపోవడమా? ఈ సామాన్యమైన మొసలి నన్ను ఇలా వేధించడమా? ఎంత పశుబలమైనా దైవబలం లేకపోతే నిస్తేజమే కదా. హరులగిరుల నురు మూసేయు కరిమ కవికి చిక్కనా, హరులగిరుల నురు మూసేయు గరబుమాలి బ్రతుకునాసా, గరబుమాలి బ్రతుకునాసా, గరబుమాలి బ్రతుకునాసా, వెల వెలమని సృజన హరులగిరుల నురుముసేయు కరిమ కరికి చిక్కన. వలజీకిన జషమురీతి వనరుచు సుడివడిది, వలజీకిన జషమురీతి వనరుచు సుడివడిది, బలము తలము సకల మిటులా, బలము తలము సకల మిటుల, బలము తలము సకల మిటుల, బలియైవే సరిది, బలియైవే సరిది, హరులగిరుల నురుముసేయు కరిమ కరికి చిక్కనా. ఆహా, విధి చాలా విచిత్రమైనది. తరులను గిరులను సైతము నురుము చేయ సమర్థత కలిగిన ఈ కరి ఒక సామాన్య మకరి చేతిలో చిక్కడమా? నా పురుష ప్రయత్నమంతయు వ్యర్థమైనది. ఇప్పుడు నేనేమి చేయాలి? ఎవరితో మొరపెట్టుకోవాలి? ఏ రూపగుణ దీని గెల్తూ ఇక మీదే వెల్పు చింతూ, ఎవ్వారిల్జీరుదు ఎవ్వరడ్డమిక ఇవ్వారి ప్రచారోత్తము వారి పల్దగు వారలెవ్వరు, అఖిల వ్యాపార పారాయణులు లేరే లేరే లేరే, మృక్యద దిక్కుమాలిన మొరాలిల్పల్ ప్రపుణ్యాత్మకు.
స్వామి, పెక్కేండ్లు పోరాడి పోరాడి ఈ నీరాటమును గెలువలేక నీరసించిపోయారు. ఈ బాధ బాపి నన్ను రక్షించు రక్షకులు లేరా? ఈ మొసలి నిద్రించే వీరులే కనరారా? నా మొరాలించి పాలించే ప్రభువులే కరువైనారా? అవురా, కుడిచి కూర్చుండక నేనేలా ఈ అరణ్యానికి రావలి? నానానేక పయూతముల్ నానానేక పయూతముల్ వనములోనల్ పెద్ద కాలంబు సమ్మాన్పల్ దశలక్ష కోటి కరిణీ నాథుండనయుండి మద్దానల్ప పరిపుష్ప చందన లతంత ఛాయ దుండలేక ఈ పాడు నీరాశకిటేల వచ్చిది, నీరాశకిటేల వచ్చిది. భయం పెట్లో కదే ఈశ్వరా, భయం పెట్లో కదే ఈశ్వరా, భయం పెట్లో కదే ఈశ్వరా. అనేక కోట్ల ఏనుగులు నాకు కొలువు చేస్తూ ఉండగా సంతోషంతో హాయిగా విహరించక ఈ అరణ్యానికి ఎందుకు రావాలి? వచ్చి తినిపో, ఆహారం తిని వెళ్ళిపోక ఈ కొలనుకెందుకు రావాలి? పోనీ నీరు త్రాగి మరలిపోక ఇందుండనేలా, పాపిష్టి మొసలి రానేలా, నన్ను పట్టనేలా? ఇది నా ప్రారబ్ధం, అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఇది నేను అనుభవించవలసిందే. భగవంతుడా, నేనిప్పుడు ఎవ్వరిని వేడుకొందును, ఎవ్వరిని ప్రార్థిద్దును, ఏమని ప్రార్థిద్దును? ఓ భగవాన్, త్వమేవ శరణమన్యథా శరణం నాస్తి మమ. చేతన అచేతన జగన్ చేతన, చేతన అచేతన జగన్ చేతన, చిదానందఘన పాహి మాం పావన సనాతన. చేతన అచేతన జగన్ చేతన, భూత జనన హరణ హరణ కారణ, భూత జనన భరణ హరణ కారణ, భూత జనన భూత జనన భరణ హరణ కారణ, భూత జనన భరణ హరణ కారణ, భువనావన నిపుణ దీన భక్త పరాధీన, భువనావన నిపుణ దీన భక్త పరాధీన. చేతన అచేతన జగన్ చేతన, ఆది మధ్యాంతరహిత గుణాతీత, ఆది మధ్యాంతరహిత గుణాతీత, ఆది మధ్యాంతరహిత గుణాతీత, అవాంగ్మనస గోచర సతత, ఆది మధ్యాంతరహిత గుణాతీత, అవాంగ్మనస గోచర సతత, సదమల ముని జనగణ సంత్రాత, సదమల ముని జనగణ సంత్రాత, సదమల సదమల ముని జనగణ సంత్రాత, సంసార భయదార్ణవ మహాబోధ, సంసార భయదార్ణవ మహాబోధ. చేతన అచేతన జగన్ చేతన, చిదానందఘన
పాహి మాం పావన సనాతన చేతన అచేతన జగన్నికేతన 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 అచేతన జగన్నికేతన యవ్వని చేజనిల్తు జగము యవ్వని చేజనిల్తు జగము యవ్వని లోపల నుండు లీనమై యవ్వని జందు గిల్దు పరమేశ్వరుడెవ్వడు మూల కారణందెవ్వడు అనాది మత్సలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభము ఈశ్వరునే శరణల్గు వేడెదవు వాని ఆత్మభము ఈశ్వరునే శరణల్గు వేడెదవు వేడెదవు హే భగవాన్ ఆదిమత్స్యాంతరహిత అనంతావతార లీలామానుష విగ్రహ పురాణ పురుష నీవు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరయ్యా సృష్టికి స్థితికి ప్రళయానికి ఆధారభూతుడవైన ఓ భగవాన్ నీవే నన్ను రక్షించాలి నీవెక్కడున్నావో నాకు తెలియదు నీ ఊరేమో తెలియదు నీ పేరేమో తెలియదు నీతో అవసరం వస్తుందని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు ఇప్పుడు అవసరం వచ్చింది ఈ ఆపత్ సముద్రంలో నన్ను ఒడ్డు చేర్చగల కర్ణధారుడవు నీవే ప్రభు నీవే ప్రభు కరుణాచరిబు జగమేలు గరి గజము నేల రాబా మరవినవ కరుణాచరిబు జగమేలు గరి కరుణాచరిబు జగమేలు గరి గజము నేల రాబా మరవినవ వరదయకనే వరదయకనే శరణాగతుడ వరదయకనే శరణాగతుడ నీ చరణాలే పరమగతి నాగో దేవ చరణాలే పరమగతి నాగో దేవ కరుణాచరిబు జగమేలు గరి గజము నేల రావా పరమాత్ముడవని భక్తుల కనివిని పరమాత్ముడవని భక్తుల కనివిని పరమాత్మ కోరితి నల్మితి వేడిని పరమాత్ముడవని భక్తుల పరమాత్మ కోరితి నల్మితి వేడిని పరమానికో భక్త హృదయ భరవా పరమానికో భక్త హృదయ భరవా శరణం నాస్తి పరమానికో భక్త హృదయ బంధరవా శరణం నాస్తి కరుణాచరిబు జగమేలు గరి గజము నేల రావా మరవినవ కరుణాచరి ఓ సర్వేశ్వర దిక్కులేని వాళ్ళందరికీ దేవుడే దిక్కంటారే ఆపదలో ఉన్న వాళ్ళందరినీ ఆదరించే ప్రభువే నా మరెందుకు ఆలకించవు నా సర్వశక్తులు విడిగినాయి నీవు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు హే కరుణారస హృదయ ఓ విశ్వరూప నామరూప క్రియాగుణ రహితుడవై ఆశ్రిత భక్త రక్షణార్థం
అవనీభార హరణార్థం అవతరించి ధర్మ సంస్థాపన చేయడం నీకు లీలయే కదా. ఓ ముముక్ష జనహితకారి, నా విజయాశలు అడుగంటుతున్నాయి. మరణాసన్న సమయమైంది. ఆర్తరక్షాపరుడవు సర్వేశ్వరా, ఓ కమలాక్ష, ఓ వరదా, ఓ కమలాక్ష, ఓ వరదా, ఓ ప్రతిపక్ష విపక్ష ఈశ్వరా, ఓ కవియోగి వంద్య సుగుణోత్తమ, ఓ శరణాగతామరానోకక, యో మునీశ్వర మనోహర, యో విమల ప్రభావ, రావే కరుణిల్పవే, రావే కరుణిల్పవే, తలపవే శరణార్థిని నన్ను కావవే, శరణార్థిని నన్ను కావవే, శరణార్థిని నన్ను కావవే. ఓ పద్మనయన, భక్తవత్సల, సర్వేశ్వర, నన్ను కరుణించు. నీవే సర్వస్వమని ఎంచి ప్రార్థిస్తున్నానే. నీవు దక్క వేరు దిక్కులేరని నిన్నే స్మరించుతూ సర్వమును మరచానే. నీ వీక్షణ మాత్రము నాకు మోక్షప్రదమని భావించానే. నన్నేలా కనికరింపవు. ఇది నీకు వేడుకా స్వామి. నిర్మల చేతో పద్మము నీ పూజకై వికసించి నిరీక్షిస్తున్నది ప్రభు, నిరీక్షిస్తున్నది. ఈ దీనుని త్వరితముగా దరిచేర్చు తండ్రి, దరిచేర్చు. భగవంతుని ఆర్తత్రాణ పరాయణత విన్నాడు. విశ్వవ్యాపి అయి దేవుడున్నాడనుకున్నాడు. మనోవాక్కాయ కర్మల అది నిజమని విశ్వసించాడు. బాధాతప్త హృదయమాతనిది. రక్షణకై అన్ని దిక్కులు పరిగిస్తున్నాడు. సద్య ఫలితం కనిపించలేదు. అతని బుద్ధి సూర్యునిపై సందేహ మేఘాలు క్రమినాయి. సర్వేశ్వరుడున్నాడాయని ప్రశ్నించుకున్నాడు. కలడందురుదీనులయడా, కలడందురుదీనులయడ, కలడందురు పరమయోగి గణముల పాలం, కలడందురని దిశలను కలడు కలడనడువాడు కలడాలేడా. సర్వేశ్వరుడున్నాడని చెప్పు మాట ముమ్మాటికి అబద్ధం. భగవంతుడున్న ఎడలా ఆపన్నుడనుగున్న నేలమన్నింపడు అని సంశయాత్ముడై విలపించసాగాడు. సర్వశక్తులు ఉడిగిపోయినాయి. ఆత్మవిశ్వాసం అంతరించింది. అయితే పురాకృత సుకృత వాయు ప్రసారంతో సందేహ మేఘాలు పటాపంచలైపోయినాయి. దేవుడున్నాడో లేడోనన్న అనుమానం అదృశ్యమైంది. సంపూర్ణ శరణాగతియే తనకు చరమోపాయంగా గుర్తించాడు. నింగివంక దృష్టి నిలిచిపోయింది. సర్వార్పణ భావంతో సర్వశక్తులు ఉడిగిన తర్వాత అవ్యక్త స్వరూపుడైన సర్వేశ్వరుని దివ్యానుగ్రహం కోసం నిరీక్షిస్తున్నాడా గ్రాహబద్ధుడైన గజరాజు. అప్రయత్నంగా అతని నోటి వెంట భగవన్నామ తరంగాలు పొంగి వస్తున్నాయి. ఏదయా నీదయా మధుర వీక్షణము, ఏదయా నీదయా మధుర వీక్షణము, ఎన్నాళ్ళనో ప్రభు ఈ నిరీక్షణము, ఏదయా నీదయా మధుర వీక్షణము. సాధు హృదయాలయా సాధు హృదయాలయా సగుణ గణగేయ, సాధు హృదయాలయా సగుణ గణగేయ, సకల లోక జ్ఞేయ, సకల లోక జ్ఞేయ, కుజన దుర్గేయ, దయ దయ మధుర వీక్షణము.
తరుణాన కాచిన తమిది పరాల తరుణాన కాచిన తమిది పరాల కరిరాజా వరదుడను ప్రభో తరుణాన కాచిన తమిది పరావ కరిరాజ వరదుడను బిరుదు కొనరాదా కరిరాజ వరదుడను బిరుదు కొనరాదా దయ నీదయ మధుర వీటనము ఎన్నాళ్ళనో ప్రభు ఈ నిరీక్షణం ఏ దయ నీదయ మధుర వీటనము మధుర వీచనము మధుర వీచనము ప్రభు నా సర్వశక్తులు ఉడిగినాయి ప్రభు లావొక్కింతయు లేదు ధైర్యము విలోలయ్యే ప్రాణల్బులు ఠాబుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనుగుండస్యం శ్రమం వయ్యడి నీవే తప్ప ఇతఃపరం గరుగా నీవే తప్ప ఇతఃపరం గరుగా మన్నిల్ పందగుల్ దీనునిల్ రావే ఈశ్వరా రావే ఈశ్వరా కవరే వరద సంరక్షింపు భద్రాత్మక సంరక్షింపు భద్రాత్మక ఓ శ్రీహరి జపతపాదులెరుగా నిష్ఠా నియమములు తెలియవు కేవలం నీ నామస్మరణ తప్ప ఏ గొప్పలు లేని సామాన్యుడను నన్ను ఈ ఆపత్ సముద్రము నుండి ఒడ్డు చేర్చు కన్నధారుడవు నీవే నీరజాక్ష నిరుపమ తారహార రుచిరాలంకార కాంతిపూర తిరస్కృత మారాకారంబకు నీ శ్రీకరాకారంబునకు నమస్కారమునర్చద మౌని బృంద బృందారక సందోహార్చిత ఆనంద భక్త మందారంబకు నీ పాదారవింద సందర్శనాభిలాష మానసుడరై అనవరతం నిన్నే మదియందు నిలిపి కొలుచుతుంటేనే దేవా నీవు ఆలస్యం చేస్తే నేను ఎక్కువసేపు బ్రతకలేను అని ఆవేదనతో భగవంతుని పిలిచాడు. ఆర్తితో పిలిచిన ఆ పిలుపు వైకుంఠానికి వినిపించింది. వైకుంఠం ఇక్కడెక్కడో లేదు, చాలా దూరంలో ఉంది. అందుకే పోతన గారు కూడా వైకుంఠపురంబులో అనలేదు, అలవైకుంఠపురం అన్నాడు. అంటే అక్కడెక్కడో ఉందని. అలవైకుంఠపురంబులో నగరిలో ఆబూల సౌతంబుదాపర మందార వనంతరమృత సరప్రంతెందు కంతో బలోత్పల పర్యంకరమా వినోదియకు ఆపన్న ప్రసన్నుడు విక్వల నాగేంద్రము పాగి పాగి పాగియన పుయ్యారించి సంరంభియై వైకుంఠపురంలో ఎక్కడో మూలనున్న సౌధంలో మందారవనంలో ఒక కొలను సమీపమున చలువ తిన్నపై లక్ష్మీదేవితో కూడి వినోదించుతున్న శ్రీహరి కరిమొర విన్నాడు. వెంటనే లేచాడు. పరిసరాలు మరిచి ప్రయాణం సాగించాడు. ఆహా, గజరాజును రక్షించడానికి స్వామికి ఎంత సంరంభం! భక్తపరాధీనుని అఖండ వాత్సల్యం అనుపమానము. తానున్న స్థితి ఎంత సౌఖ్యావహమైనా గజేంద్రుని గతి విన్న ఆపన్న ప్రసన్నునికి కరిరాజు రక్షణం అతి ముఖ్య కార్యంగా తోచింది. తన్ను గురించి కన్నీరు మున్నీరుగా ఏడ్చే కన్నపాపను చూచి ఏ కన్న తల్లినుగలదు? ఆ పరాత్పరుడు హద్దులు లేని అనంత కరుణాసాగరుడు.
విహ్వల నాగేంద్రుని పాకి పాకి అన్న ఆర్తారావాలు చెవుల్లో గింగురుమంటున్నాయి. తన్ను వెన్నంటి తరుముతున్నాయి. ఒక్క ఉదుటున లేచాడా ప్రభు. ఈ విశాల విశ్వరంగంలో ఆ కరుణామూర్తికి ఆర్తుడైన గజరాజు తప్ప మరేమీ కనిపించడం లేదు. పరుగులు తీశాడా ప్రపన్నావన దీక్షా కంకణధారి ససంభ్రమంగా. శిరికి జప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంధ్యూపడు. ఏ పరివారపును చీరడు అభ్రగపతి బన్నిల్పడు. ఆకర్ణికంతరథం మిల్లము చక్కనొత్తడు. ఆకర్ణికంతరథం మిల్లము చక్కనొత్తడు. వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరిచేలాచలమైన వీడడు. గజ ప్రాణావనోత్సాహి గజ ప్రాణావనోత్సాహి. ప్రణయ సమయంలో పట్టుకున్న లక్ష్మీదేవి పవిట కొంగు సైతం వదలక, శంఖచక్రముల చేబోనక, పరివారంబును సైతము పిలువక, కరిరాజు మొర విన్న హరి సిరితో కూడా చెప్పక వడివడిగా వస్తున్నాడు. గజేంద్ర రచన కొరకైరనుడు కడుబడిగా బయలుదేరం. అజ ప్రముఖ కిరాణులు వెనుజన ఆతుడై అతావన పరుడై. గజేంద్ర రచన అతని వెంట సిరి ఆయమతోడుత అవరోధం వ్రతం. అతని వెంట సిరి ఆయమతోడుత అవరోధం వ్రతం. చతురుండవు పక్షీంద్రుడు వెనుజన, చతురుండవు పక్షీంద్రుడు వెనుజన. శంఖజాజ్ఞ చక్రాయుధములతో పీడబట్టి నారదమౌళీంద్రుడు వేడుక తోటన శిల్పం. పీడబట్టి నారదమౌళీంద్రుడు వేడుక తోటన శిల్పం. అనబెట్టినట్టు వికుంఠమునందాబాల గోపాలము వెరుదన. గజంకరచన కొరకైవనుడు గజేంద్ర రక్షణ కొరకైవనుడు. ఈ రీతిగా బయలుదేరిన శ్రీ మహావిష్ణువు వెంట సందేహాస్పదులై లక్ష్మీదేవి, పక్షీంద్రుడు, శంఖుచక్రాలు, నారదాది మునులు వారు వీరేమి వైకుంఠం వైకుంఠమే కదిలింది. లోకమాత ఈ సంరంభమంతా పరికించింది. అంతరంగంలో ఆందోళన మొరకెత్తింది. అడుగటానికి అనుమానించింది. తనలో తాను ఇలా వితర్కించింది. తన వెంచేయు పదంపు పేర్కొనడు. అనాథ స్త్రీ జనాల పముల్ వినెను. మృత్యులు మృత్యులిచిరొకలు వేద ప్రపంచంబులను. ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెను. భక్తులల్గని చక్రాయుధుడేడి, చక్రాయుధుడేడి ఏడి అని ధిక్కారించిరో దుర్జను.
అని ఈ విధంగా వితర్కించుకుంటూ భర్తను అనుసరించింది. ఈ దృశ్యాన్ని చూచి దేవతలంతా దివి నుండి నమో నారాయణాయ నమో నారాయణాయ అంటున్నారు. భగవానుడైన శ్రీహరికి వారు కనిపించను లేదు, వారి నమస్కారాలు వినిపించను లేదు. ఈ విశాల విశ్వంలో ఆర్తుడైన గజరాజు తప్ప మరేమీ కనిపించడం లేదు. ఒక్కసారి గజరాజును సమీపించాడు. గజరాజు కన్నులున్న కలిమిని అనుభవించాడు. కోటి జన్మల పుణ్యఫలం కుప్పబోసినట్టుగా ఉంది ఎదురుగా. ఆది మధ్యాంతరహితుడైన భగవంతుని చూచాడు. నేత్రాలు పవిత్రమైన అనుకున్నాడు. తన దగ్గర ఏం లేదు భగవంతుడికి నివేదన చేయడానికి. కానీ తనకు బలమున్నప్పుడు తన కాలి క్రింద పడి ఊడి వాడిన తామరకాడనొక దానిని తొండంతో తీసుకుని సభక్తికంగా భగవంతుని పాదాల మీద విసిరింది. దయగల భగవంతుడికి బాధతో పాటు కోపం కూడా వచ్చింది. నా భక్తునికి ఈ స్థితి కలిగిందా అని ఒక్కసారి సంకల్ప మాత్రం చేత సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. కరుణాసింధుడు శౌరి భారీ చరములు కంటిల్పగా బల్పె సత్వరితాకంపిత భూమి చక్రము మహోజ్జధ్వాన విస్ఫులింగ ఛటా పరిభూతాంబర శుక్రము బహువిధ బ్రహ్మాండ భాండాంతర నిర్వక్రము బహువిధ బ్రహ్మాండ భాండ చటాంతర నిర్వక్రము పాలితాఖిల సుధాంత చక్రము చక్రము సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే అది గిరగిరా తిరుగుతూ నిప్పురవ్వలు వెదజల్లుకుంటూ బోరహోంతరాళాలు దద్దరిల్లే శబ్దం చేసుకుంటూ అది నీళ్లలో ప్రవేశించి గజరాజు రక్తాన్ని త్రాగి త్రాగి తెగబలిసిన మొసలి కంఠం తుంచివేసింది. జాయి శ్రీమద్రమారమణ గోవింద. ఎప్పుడైతే ఆ కంఠం తెగిపడ్డదో అందులో నుంచి ఒక గంధర్వుడు లేచి శ్రీ మహావిష్ణువు చుట్టూ ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి, అయ్యా నేను హూహు అనే గంధర్వుడను, ఒక మునీశ్వరుని అవమానం చేసిన కారణంగా నాకు ఈ శాపం వచ్చింది, నీ దయ వల్ల శాప విమోచన కలిగింది అని తన దారిన తాను వెళ్ళిపోయాడు. గజరాజు ఒక్కసారిగా హరి కరస్పర్శతో హరిపార్షదుడుగా మారి ఈ గజరాజు భగవంతుల్లో ఐక్యమైపోయాడు. అంటే సూక్ష్మంగా వేదాంత పరంగా ఈ కథను మనం చెప్పుకోవాలంటే ఇందులోని శ్రీహరి పరమాత్మ, గజరాజు జీవాత్మ. పరమాత్మ నుంచి వచ్చిన జీవాత్మ సంసారమనే కొలనులో దిగాడు. ఈ సంసారమనే కొలనులో మోహాదులనే మొసళ్ళు పట్టుకున్నాయి. అనేక రకాల బాధలు పడ్డాడు. చివరకు ఆ మోహాన్ని తప్పించుకోవడానికి, ఆ బంధాలను తెంచుకోవడానికి తన సర్వ విధాలా ప్రయత్నించాడు. తన ప్రయత్నమంతా వ్యర్థమైంది. అప్పుడు నీవు తప్ప నాకు వేరు మార్గం లేదని భగవంతుని ఆశ్రయించాడు. త్వమేవ శరణమన్యథా శరణం నాస్తి మమ అనే దైవాన్ని ఆరాధిస్తే ఆ భగవంతుడు ఈ జీవుని తనలో ఐక్యం చేసుకున్నాడు. ఈ పవిత్ర గజేంద్ర మోక్షణ కథ వినువారికి గజరాజ మోక్షణల్బును నిజముగా పఠించునట్టి నియతాత్ములకు గజరాజ వరదుడిచును గజ తురగ చందనములు కైవల్యల్బు ఓం శాంతి శాంతి శాంతి.